కాంగ్రెస్ లో ఖమ్మం హాట్ సీట్ అట. ఎంపీ టికెట్ కోసం సీనియర్ల పోటీ. ఇప్పటికే బట్టి సతీమణి విహెచ్ దరఖాస్తు. పోటీ చేసే హక్కు తనదే అంటున్న రేణుకా చౌదరి. పోటీకి మంత్రి పొంగులేటి సోదరుడు సాయి సోనియా సైతం పోటీ చేస్తారని ప్రచారం. మరో ఇద్దరు సైతం అంటూ ఒకరిని చూస్తారు. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం హాట్ సీట్ గా మారింది. గెలుపు గుర్రాల వేటలో భాగంగా పార్టీ ఆశావాల నుంచి దరఖాస్తు స్వీకరిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో ప్రముఖులు ఫోకస్ అంతా ఖమ్మం టికెట్ చుట్టే తిరుగుతుండడం చర్చకు దారితీస్తోంది. కీలక నేతలంతా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఖమ్మం స్థానాన్ని ఎంచుకోవడంతో రాజకీయం వేడెక్కింది. ఖమ్మం టికెట్ పాలిటిక్స్ కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఉత్కంఠ నెలకొన్నది. మరో ఇద్దరు సైతం అట. ఇప్పటికే టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ సతీమణి మల్లు నందిని దరఖాస్తు చేశారు. ఇక అదే స్థానం నుంచి తనకు అవకాశం కావాలని సీనియర్ నేత విహెచ్ సైతం అప్లికేషన్ పెట్టుకోవడం పార్టీలో ఆసక్తికరంగా మారింది. వీరితో పాటు ఖమ్మం డీసీసీ పువ్వల్ల దుర్గాప్రసాద్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పోటీకి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఖమ్మంలో పోటీ చేసే హక్కు తనకే ఉందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఇప్పటికే తన మనసులోని మాటను బయటపెట్టారు. మరోవైపు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సైతం ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. సో గెలుపు ఖాయమని గ్యారంటీ. వాస్తవంగా నల్గొండ, ఖమ్మం, భువనగిరి ఇట్లా కొన్ని చోట్లయితే పెద్దపల్లి, వరంగల్, కొన్ని చోట్లయితే కాంగ్రెస్ బక్కా గెలిచే సీట్లుగా కనబడతా ఉన్నాయి వాస్తవంగా. సో దీనిలో భాగంగా ఈరోజు రేణుకా చౌదరి, బట్టి విక్రమార్క సతీమణి వీళ్ళందరూ కూడా ఈరోజు ఆ సీటు పైన కన్నేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. నాకు తెలిసి రేణుకా చౌదరికే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాస్తవం. ఎందుకంటే ఆమె సీనియర్ లీడరు, ఆమె సీనియర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఈరోజు పార్టీని పట్టుకుని ఉంది కాబట్టి ఆమెకి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ లో ఖమ్మం హాట్ సీట్ అట. ఎంపీ టికెట్ కోసం సీనియర్ల పోటీ. ఇప్పటికే బట్టి సతీమణి విహెచ్ దరఖాస్తు. పోటీ చేసే హక్కు తనదే అంటున్న రేణుకా చౌదరి. పోటీకి మంత్రి పొంగులేటి సోదరుడు సాయి సోనియా సైతం పోటీ చేస్తారని ప్రచారం. మరో ఇద్దరు సైతం అంటూ ఒకరిని చూస్తారు. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం హాట్ సీట్ గా మారింది. గెలుపు గుర్రాల వేటలో భాగంగా పార్టీ ఆశావాల నుంచి దరఖాస్తు స్వీకరిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో ప్రముఖులు ఫోకస్ అంతా ఖమ్మం టికెట్ చుట్టే తిరుగుతుండడం చర్చకు దారితీస్తోంది. కీలక నేతలంతా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఖమ్మం స్థానాన్ని ఎంచుకోవడంతో రాజకీయం వేడెక్కింది. ఖమ్మం టికెట్ పాలిటిక్స్ కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఉత్కంఠ నెలకొన్నది. మరో ఇద్దరు సైతం అట. ఇప్పటికే టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ సతీమణి మల్లు నందిని దరఖాస్తు చేశారు. ఇక అదే స్థానం నుంచి తనకు అవకాశం కావాలని సీనియర్ నేత విహెచ్ సైతం అప్లికేషన్ పెట్టుకోవడం పార్టీలో ఆసక్తికరంగా మారింది. వీరితో పాటు ఖమ్మం డీసీసీ పువ్వల్ల దుర్గాప్రసాద్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పోటీకి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఖమ్మంలో పోటీ చేసే హక్కు తనకే ఉందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఇప్పటికే తన మనసులోని మాటను బయటపెట్టారు. మరోవైపు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సైతం ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. సో గెలుపు ఖాయమని గ్యారంటీ. వాస్తవంగా నల్గొండ, ఖమ్మం, భువనగిరి ఇట్లా కొన్ని చోట్లయితే పెద్దపల్లి, వరంగల్, కొన్ని చోట్లయితే కాంగ్రెస్ బక్కా గెలిచే సీట్లుగా కనబడతా ఉన్నాయి వాస్తవంగా. సో దీనిలో భాగంగా ఈరోజు రేణుకా చౌదరి, బట్టి విక్రమార్క సతీమణి వీళ్ళందరూ కూడా ఈరోజు ఆ సీటు పైన కన్నేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. నాకు తెలిసి రేణుకా చౌదరికే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాస్తవం. ఎందుకంటే ఆమె సీనియర్ లీడరు, ఆమె సీనియర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఈరోజు పార్టీని పట్టుకుని ఉంది కాబట్టి ఆమెకి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.